సి లక్ష్మి నా పేరు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రి. మహిళలకి స్కూటీ నేర్పిస్తున్నాను. ఇప్పటికీ ఒక 500 మెంబర్స్ నేర్చుకున్నారు నా దగ్గర. తాడిపత్రిలో ఎక్కడ లేదని చెప్పేసి నాకు జీవనోపాధి ఏదో ఒకటి కావాలా కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక బండితో స్టార్ట్ చేసి ఈ పొద్దు 4 బండ్లతో నిలబడ్డాను. అమ్మాయిలు సపోర్ట్ చేశారు. బాగా చేస్తున్నాను. అమ్మాయిలు కూడా బాగా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇంకా ఎవరైనా రావాలనుకున్నా కూడా వచ్చినా కూడా నేర్పించగలుగుతాను. ముఖ్యంగా ఎందుకు ఈ శిక్షణ చేయాలని అనుకున్నారు అన్న? ఇప్పుడు లేడీస్కి ఒక చిన్న అవసరం వచ్చినా కూడా జెంట్స్ని ఎదురు చూడలేము కదన్నా. ఎంత అవసరం ఉంటుంది అది మేము చెప్పుకోలేము కూడా. దానికోసమే మేము కంపల్సరీ పెట్టాల్సి వచ్చింది. నీకేమన్నా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైంది ఏంటి? చాలా ఉన్నాయి నాకు. మా భర్తను ఎక్కడన్నా పోవాలన్నా కూడా మా భర్త రాలేడు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అట్లా లేకుండా మనమే ఎందుకు స్కూటీ నేర్పించేది ఎందుకు పెట్టకూడదు అని పెట్టానన్న, అంతే. ఇంకేది ఏం లేదు. ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు కదా, మీరు ఎలా టైమింగ్స్ ప్రకారం చేస్తున్నారా, బ్యాచ్ల ప్రకారం చేస్తున్నారా ఏంటి అన్న? ఒక వీక్ ఒక గంటకి 3 మెంబర్స్ అట్లా వస్తారన్న. బ్యాచ్ల పరంగానే ఒక గంటకి 3 మెంబర్స్ అంటే అట్లా నేర్పిస్తున్నాను. ఇప్పుడు మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి కంపల్సరీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్. కొంతమంది అడుగుతారు లైసెన్స్ కావాలని, కొంతమంది వద్దని అనేటోళ్ళు ఉన్నారు. కంపల్సరీ వాళ్ళు అడిగిన వాళ్ళకి కంపల్సరీ లైసెన్స్ ఇప్పిస్తామన్నా. మీరు మహిళలకు స్కూటీ ట్రైనింగ్ నేర్పడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, ట్రాఫిక్ రూల్స్ కానీ నేర్పిస్తామన్నా. ట్రాఫిక్ రూల్స్ ఇలా ఉండాలి, సర్కిల్లో కూడా ప్రతిదీ పార్కింగ్ సహా నేర్పిస్తాం. వాళ్ళకి కంప్లీట్గా వచ్చింది అనే తర్వాత మా దగ్గర నుంచి పక్కకు పంపిస్తాం, లేకపోతే పంపించాం. ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ నేర్పించి పంపిస్తాను. ఈ ట్రైనింగ్ శిక్షణ కాలం ఎన్ని రోజులు? మామూలుగా అయితే సైకిల్ వచ్చిన వాళ్ళకి 2 వీక్ అన్న, సైకిల్ రాని వాళ్ళకి నిలబడుతుందన్న, కంపల్సరీ నిలబడుతుందన్న. ఒకవేళ ఇంకా లేడీస్ ఉమెన్ అయితే ఒక నెల 1 వారం పడుతుందన్న, కరెక్ట్గా. ఇదే అందాస్ అన్న. మీ దగ్గర శిక్షణ తీసుకున్న మహిళలందరూ ఏ విధంగా హర్షం వ్యక్తం చేశారు ఏంటి? అంటే బాగా నేర్పిస్తున్నారు, నాకు చాలా యూజ్ అయింది, ఇంత గొప్ప విషయంగా చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యారన్న వాళ్ళు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ శిక్షణ ఇస్తా అంటే, మీ ఆయన కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా ఇస్తారు? మా వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారన్న. సంతోషం, వాళ్ళు సపోర్ట్ చేసి ఇంతవరకు రాగలిగాను. వాళ్ళు లేని మేము లేము.